మంచిది. ఇక పొయ్యి అయితే వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. మనకి దలసరి ప్యాన్ అయితే మనం కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇంచుమించు కోవాలాగా అయిపోవాలండి. అప్పుడే అదే ఉడుకుతున్నప్పుడే మనకు కోవాలాగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే కాడలు ఉడకడానికి టైం పడుతుంది కదా. ఈలోపు పాలు మరిగేసరికి మనకు కోవాలాగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు పాలైతే నేను కాగబెట్టుకుంటున్నానండి. కొంచెం నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ మనం కాడలు ఉడుకుతున్నప్పుడు మనకు పాలు తగ్గుతూ ఉంటాయి కదా, అందుకైతే నీళ్ళు కూడా వేసుకున్నాను. ఇంకో పొయ్యి మీద అయితే ఉప్మా చేసుకుందామని చెప్పి అయితే ఇంకో ప్యాన్ అది పెట్టుకుంటున్నాను. చూడండి, తాలింపుకే కదా అని ఆ ప్యాన్ పెట్టుకున్నాను. లేదు కుక్కర్లో చేసేద్దామని మళ్ళీ మార్చాను. ఇదిగోండి, ఇదే పెసర నూక అంటే ఇదేనండి. దీన్ని 2 కప్పులు నేను ఉప్మా చేసుకుందామని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ ప్యాన్ తీసేసి నేను కుక్కరే పెట్టుకున్నానండి. ఇదిగోండి, ముందు ఆవాలు అయితే వేసుకున్నాను. ముందు తాలింపు సామాన్లు వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేసుకోవాలి.